నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఎంతో నోరూరించే అండి రాగుల కుడుములు. ఈ రాగుల కుడుములను అయితే ఎంత సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయో. ఈ రాగులను అయితే మనం నిత్యము ఆహారంలో ఏదో ఒక రూపంలో మన శరీరానికి తీసుకుంటుంటే శరీరానికి బలము మరియు శక్తి రెండు కూడా చేకూరుతాయండి. దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర 2 స్పూన్లు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను పొట్టు మినపప్పు బ్యాళ్ళండి వేసుకొని బాగా చిటపట అని వేగిన తర్వాత గుప్పెడు ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మరి ఒకసారి ఫ్రై చేద్దాం. ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం పిండి వేసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు పిండి అయితే 1 కప్పు నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మరగనిద్దాం. ఇప్పుడు అదే కప్పుతో పిండిని అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగినది వేసుకొని మరి ఒకసారి కలిపి పక్కనైతే చల్లగా అయ్యేంత వరకు పూర్తిగా చల్లగా కావాలండి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే ఈ రాగి కుడుముల్లోకి పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్లోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 1/2 కప్పు పుట్నాలు, 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూను జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి రుచికి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని బాండి వేడయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్లో తాలింపు గింజలు వేసి కొద్దిగా కరివేపాకు, 1 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పచ్చళ్ళు అయితే ఈ తాలింపును కలిపేసుకొని పక్కనైతే ఉంచేద్దాం. పచ్చడి అయిపోయింది కదండి. రాగి పిండి కూడా కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు కుడుములు ఉడకనీకి ఆవిరి కోసం నీళ్ళనైతే ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు పిండిని అంతటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్నండి మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ని అయితే చేసుకొని ఆవిరి నీళ్ళల్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికితే చాలండి. ఎంతో టేస్టీ అయిన రాగి కుడుములు అయితే రెడీ అయిపోతాయండి. రాగులు ఎముకల బలానికి, రక్తహీనతను తగ్గించడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి చాలా ఉపయోగపడతాయండి. కాల్షియం ఉంటుంది రాగులలో, మరి ముఖ్యంగా న్యాచురల్ ఐరన్ ఉంటుందండి. అండ్ ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. విటమిన్స్, ప్రోటీన్స్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి రాగుల వల్ల మన శరీరానికి. ఎదిగే పిల్లలకైతే ఈ రాగులను ఏదో ఒక రూపంలో మనం పెడుతూ ఉంటే వారి శరీర నిర్మాణం సరిగ్గా పెరుగుతుందండి. మన రాయలసీమ సైడ్ అయితే రాగులను ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూనే ఉంటాం. కొన్ని ఇళ్ళల్లో సంగటి చేసుకుంటారండి, కొన్ని ఇళ్ళల్లో రాగి జావ చేస్తారు. ఈ మధ్య కాలంలో రాగి రొట్టె అని, రాగి లడ్డు అని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక రూపంలో రాగులనైతే ఉపయోగిస్తున్నారండి. రాగుల కన్నా అయితే ఇంకో పేరు ఫింగర్ మిల్లెట్స్ అని కూడా అంటారు. రాగి దోశ చేస్తున్నారు, రాగి ఇడ్లీ చేస్తున్నారు. ఇది ముసలివారికి కానీ, చిన్న పిల్లలకు కానీ, ఎదిగే పిల్లలకు కానీ ఎముకల బలాన్ని, శరీరానికి శక్తిని ఇన్స్టెంట్గా అందిస్తుందండి. సో అందరు కూడా హెల్త్ అవేర్నెస్ గురించి బాగా తెలుసుకుంటున్నారు ఈ మధ్య. మీ అందరికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.